మరి ఈరోజు ఈ ప్రజా చైతన్య యాత్ర రమణన్న రైతు భరోసా పాదయాత్ర కలిసి జరుగుతున్నటువంటి ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు భారతదేశ రక్షణ విభాగంలో శత్రు స్థానాన్ని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి దేశం కొరకు పోరాటం చేసినటువంటి మన కెప్టెన్ మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ కెప్టెన్ ఒకప్పుడు దేశం కొరకు కెప్టెన్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాట్లాడిపోయినటువంటి పెద్దలు మన ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ జైపాల్ రెడ్డి గారు, డికే అరుణ గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరి మన అందరం కూడా మరి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి అక్రమాలకు తనదైనటువంటి శైలిలో బుద్ధి చెప్తున్నటువంటి యువ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, ఆరేపల్లి మోహన్ గారు, విజయ రామారావు గారు, ఈ మధ్య కాలంలో మరి మన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నా ప్రియ మిత్రుడు టి సాంబయ్య గారు, అదేవిధంగా మరి సోదరిమణి సోదరుడు ప్రేమ్లాల్ గారు, ఈర్ల కొమరయ్య గారు, మరి కాంగ్రెస్ పార్టీ నా ప్రియ మిత్రులు మరి గత పక్క నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా భూమాస శ్రీనివాస్ గారు, ఐఎన్టీసీ నాయకులు సింగరేణి కార్మిక సంఘ నాయకుడు జనక్ ప్రసాద్ గారు, మరొక సోదరుడు మొన్న రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మన అన్న శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి సీతక్క గారు, మాజీ శాసనసభ్యురాలు, అదేవిధంగా సోదరుడు మొన్న మధ్యనే రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరుడు రమేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరోగ్యం గారు, ఇంకా యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి మిత్రులు, మరి అదేవిధంగా అధ్యక్షులు మిత్రుడు జడ్సన్ గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆడం విజయ్ కుమార్ గారు, మరి ఆడం సంతోష్ కుమార్ గారు, నాతో పాటు పాదయాత్రలో 16 రోజుల నుంచి నడుస్తున్నటువంటి నా సతీమణి జ్యోతి గారు, మరి 16 రోజుల నుంచి నాతో పాటు ఎండను కూడా లెక్క చేయకుండా నడుస్తున్నటువంటి నా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్సిఐ నాయకులు, మరి ఈ రోజు రైతు సోదరులు అందరికీ ఈ సాయంకాలం పూట మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మరి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే పదవి పోయినప్పుడు గాని ఈ రాష్ట్రంలో ఎక్కడ రైతు సమస్య ఉంటే అక్కడ రమణన్న ఉంటాడని అనేక సందర్భాలలో తెలియజేసిన. గిట్టుబాటు ధర లేకపోతే నేను రాస్తారోక మా ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకెళ్లిన, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకుపోయినా, మార్కెట్ లో ధర్నా చేయించిన, మాతో కాకపోతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చి ధర్నా చేయించిన. చివరికి గిట్టుబాటు ధర లేకపోతే గత సంవత్సరం మిర్చి రైతులు 6 కాలం కష్టపడి పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చివరికి ఆనాడు మన ఇంటికి మన రమణన్న తిరిగినప్పుడు గ్రామంలో తిరుగుతా ఉంటే రైతులు చలించిపోతా ఉంటే చివరికి ఆమరణ నిరాదీక్ష కూడా రైతుల పక్షాన చేసిన. కానీ ఏమున్నది, ఈ రోజు రైతు ఆత్మహత్యలు ఆగుతా ఉన్నాయా? ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉంటే ప్రభుత్వ బాధ్యతగా ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించలేనటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉంటే నిమ్మకు నీరచ్చనట్టుగా వివరిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ రోజు సభ ద్వారా కోరుతా ఉన్నా, ఈ రైతు ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వం చేస్తున్న హత్యలే. కాబట్టి ఈ హత్యలను మరి నమోదు చేయాలి, హత్య కేసులుగా నమోదు చేయాలి. అందులో ముఖ్యమంత్రిని అక్యూజ్ నెంబర్ 1 గా, ముద్దాయి నెంబర్ 1 గా
కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు నమోదు చేయాలని చెప్పి ఈ ముగులపల్లి మండల కేంద్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. నెంబర్ 2 గా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు నమోదు చేయాలి. 3వ పేరుగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు పేరు నమోదు చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతు ఆత్మహత్యలకు ఆ కుటుంబాలకు మేలు జరగదు, వారి ఆత్మకు శాంతి చేకూరదు. కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రోజు ఏ రైతు సంతోషంగా ఉన్నాడు? మన ప్రాంతం మంచి పంటలు పండించే ప్రాంతం. ఇక్కడ రైతులు మంచి మేలైనటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులు. ఇక్కడ పండించినటువంటి మిర్చి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటువంటి మిర్చి అత్యంత నైపుణ్యంతో మన రైతు సోదరులు పండిస్తారు. కానీ ఏం జరుగుతున్నది? రైతులకు నిరాశ ఎదురైతున్నది. అదే విధంగా మంచి మిర్చి పండించడమే కాదు పత్తి పంట పండిస్తారు మన రైతు సోదరులు. ఏం జరిగింది? ఈ సంవత్సరం పత్తి పంట పండించాలని మంచి విత్తనాలను తెచ్చి పెడితే డూప్లికేట్ విత్తనాలు, కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు వచ్చి ఈ రోజు వేసినటువంటి పంటకు ఆ కేసీఆర్ పురుగు, ఈ రోజు గులాబీ పురుగు వచ్చి మొత్తం పంట కూడా నాశనం అయిపోయింది. మరి పండగ పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర మహానుభావ కేసీఆర్ అంటే సమాధానం లేదు. 4,650 రూపాయలు పలుసుకోవాల్సినటువంటి పత్తి పంటకు ఈ రోజు వరంగల్ కు పోయినా, జమ్మికుంటకు పోయినా, పరకాలకు పోయినా 3,000, 2,500, 1,840 ఉన్నది. సమాధానం చెప్పు కేసీఆర్, సమాధానం చెప్పు నరేంద్ర మోడీ అంటే ఈడంటాడు ఆనికి చెప్పినా, ఆ మోడీ గారికి చెప్పినా అని చెప్తాడు. వాడు వీడు ఇద్దరు కూడా దొందే. కాబట్టి ఈ రోజు రైతులు ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నది మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఉత్తర ప్రగల్భాలు వెళుతున్న ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మీకు కళ్ళు కనబడతలేవా? మన మిర్చి రైతులు, పత్తి రైతులు పత్తి బీకి ఈ రోజు మక్కలు సాగు చేస్తే 1,450 రూపాయలు ఉండేటువంటి మరి మొక్కజొన్న పంట మార్కెట్ కు పోతే 1,050 కంటే ధర పలుకుతలేదు. ఒక క్వింటాలకు 400 రూపాయలు నష్టం వస్తున్నాయి. 40 క్వింటాలు పండిస్తే 16,000 రూపాయలు నష్టం వస్తా ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అనాలా? చాతగాని దద్దమ్మ ప్రభుత్వం అనాలా? సమాధానం చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి రైతు సోదరులారా, ఈ రోజు మరి మీ అందరి యొక్క బాధను చూస్తే ఈ రోజు 16 రోజుల నుంచి ఎండను లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తా ఉంటే ఊర్లు కదులుతూ ఉన్నాయి. ఈ రోజు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతా ఉన్నారు. నువ్వు నడువన్నాన్ని వెనకాల ఉండమని చెప్తా ఉన్నారు. మీరిచ్చే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పార్టీ పెద్దలందరి యొక్క సహకారంతో పోరాటం కొనసాగిస్తా. ఇది ఇక్కడితో ఆగది పోరాటం. ఈ ప్రభుత్వం పతనమే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ రైతు సోదరులారా ఆశ్చర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించింది. ఖచ్చితంగా ఆ ప్రణాళిక గురించి నేను ఊర్లలో చెప్తా ఉన్నా. మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ప్రసంగంలో తప్పకుండా ఏ రకంగా రైతులను ఆదుకుంటారో వారి నోటితో వాడు చెప్తారు. కాబట్టి అది వినండి. ఇంకా ఈ ప్రభుత్వం మరి దుర్మార్గమైన ప్రభుత్వం అయితే మన ఎమ్మెల్యే గారు, మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చాలా బహదూర్ ఎమ్మెల్యే. ఆయన గురించి మాట్లాడాలంటే నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తా ఉన్నది. కానీ ఏం చేయాలి? మాట్లాడక తప్పట్లేదు. మరి ఈ రోజు మనందరం కూడా మొన్న ఈ మధ్య కాలంలో ఆయన పాపం పాలాభిషేకం చేయించుకున్నాడు. అది పాలాభిషేకం ఎవరు చేయించుకుంటారా? మనందరం కూడా గుళ్ళల్లో పోతాం. సోమవారం పూట శివాలయంలో పాలు పోస్తాం. మంగళవారం నాడు హనుమంతునికి మరి ఆయన ఉత్సవ విగ్రహానికి పాలు పోస్తాం. బుధవారం నాడు మరి మన యొక్క అయ్యప్ప స్వామికి పాలు పోస్తాం. గురువారం నాడు సాయిబాబా విగ్రహం మీద పాలు పోస్తాం. శుక్రవారం నాడు మన భద్రకాళమ్మకు పాలు పోస్తాం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పాలు పోస్తాం. ఆదివారం నాడు పుట్టల పాలు పోస్తాం. మరి ఇదేందా? ఈయనకు పాలు పోస్తే మరి ఈరోజు గణేషుని కూడా పాలు పోస్తాం. చివరికి ఏం చేస్తాం? నిమజ్జనం చేస్తాం. మన ఎమ్మెల్యేను ఈరోజు ఏం చేయాలి? నిమజ్జనం చేసే సమయం ఆసమని. ఎందుకంటే మన ముగులపల్లిలో అయ్యా ఎమ్మెల్యే గారు ఇదే స్థలంలో నెల కింద ధర్నా చేసిన
ఏమైనా ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతంలో రైతులు పంట పొలాలు వేసుకున్నారు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, మొక్కలు ఎండుతున్నాయి, వడ్లు ఎండుతున్నాయి, పసుపు నీళ్లు కట్టాలి, జర నీళ్ళిప్పేవా పెద్ద మనిషి. దేవాలయ ఎత్తిపోతల పథకం నుంచి సలివాగుల నీళ్లు పడుతున్నాయి, అదేవిధంగా నాగారం చెరువులో నీళ్లు పడుతున్నాయి. ఒక్క 5 రోజులు ఆ మన చెర్లలో నుంచి నీళ్లు తీస్తే మన భూపాలపల్లి, పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల అన్ని మండల ప్రజలకు పంటలు పడతాయా పెద్ద మనిషి. జర నీకు దయ ఉంటది, నీకు దండం పెడతా, నీళ్ళు ఇప్పమంటే చాతగాని ఎమ్మెల్యేను ఏమనాలే. మరి పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన 5 ఫీట్ల 3 ఇంచులు ఉంటాడు, బరువు కూడా 65 నుంచి 70 కిలోలు ఉంటాడు, మానవుడు 110 కిలోలు ఉంటాడు. ఆయనకు చాతనైతుందట, మన ఎమ్మెల్యేకు చాత కదా. చాతగాని ఎమ్మెల్యే ఉండడం మనకు అవసరమా అని ఈ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ప్రగతి పల్లె పేరు మీద నిద్రపోతే మీ కడుపు నిండా నిద్ర వస్తుండొచ్చు, నీ ఇంట్లో ఇంటి పూర్వం తప్పించుకోవడానికి పల్లెల్లో నిద్రపోతున్న తప్ప మా ప్రజలకు ఒరిగింది జరిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మరి ఒక స్పీకర్ స్థానంలో ఉండి మన ప్రజల సమస్యలు పరిష్కరించలేనటువంటి శాసనసభ్యుడు ఉండడం విచారకరమనే మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకాలమైన ఇంత సమయమైన 6 గంటలప్పుడు ఎంతమంది అవుతున్నారో ఒక్క మనిషి కూడా పోకుండా ఈ కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని మీ స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే మరి నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నా. ఇప్పుడు మన యువ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఇప్పుడే మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుమలగిరి గ్రామం రేగొండ మండలంలో పరామర్శించారు. మన పార్టీ తరఫున కూడా కొంత ఆర్థిక సహకారాన్ని కూడా అందించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దనేటువంటి ఒక భరోసా ఇస్తూ ఇప్పుడు నా ప్రియ మిత్రులు మరి యువ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా